ఏడు పదుల వయసుకు అడుగు దూరంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. అయినా సరే అదే ఫిట్నెస్‌తో కుర్ర హీరోలను మించి హుషారుతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. నటన కానీ, డాన్స్ కానీ ఏ విషయంలోనూ తగ్గడం లేదు చిరంజీవి. అయితే మెగాస్టార్ చిరంజీవి గురించి అందరికీ తెలిసిందే. కానీ ఆయన పర్సనల్ విషయాలు కొంతమందికి మాత్రమే తెలుసు. మరీ ముఖ్యంగా ఆయనకు ఏ ఫుడ్ అంటే ఇష్టమో తెలుసా? చిరంజీవి మంచి భోజన ప్రియుడు. కానీ అతిగా కాకుండా ఎంత ఇష్టమైన ఫుడ్‌నైనా మితంగా తింటారు. అందులో భాగంగా ఆయనకు ఎంతో ఇష్టమైన ఫుడ్‌కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఓ సందర్భంలో సినిమా ఫంక్షన్‌లో అందరి ముందు యాంకర్ సుమ ఈ ప్రశ్న మెగాస్టార్ చిరంజీవిని అడిగింది. అయితే ఈ ప్రశ్న కూడా ఆడియన్స్ నుంచి వచ్చిందే కావటంతో చిరంజీవి గారు సమాధానం చెప్పారు. రాజమౌళి అనగానే ఫ్యాన్స్ ఈ ప్రశ్నను పేపర్ మీద రాసి ఇచ్చారు. ఇలా కొన్ని ప్రశ్నలు సేకరించి సినిమా ఫంక్షన్‌లో అడిగారు. అందులో భాగంగా సుమ అడుగుతూ నాటుకోడి కూర, చేపల పులుసు ఈ రెండిటిలో మీరు బాగా ఇష్టంగా తినేది ఏంటి అని మెగాస్టార్‌ను అడిగారు సుమ. దాంతో చిరంజీవి నోరు ఊరిపోతుంది అంటూ ఈ రెండు వదలకుండా తింటాను. అయితే ఈ రెండిటిలో ఒకటి మాత్రం ఆప్షన్‌గా తీసుకోవాలి అంటే మాత్రం ఎప్పటికీ చేపల పులుసు అంటే చాలా ఇష్టమని సమాధానం చెప్పారు చిరంజీవి. అందులోనూ మెగాస్టార్‌కు ఆయన మాతృమూర్తి అంజనాదేవి చేతుల మీదుగా చేసిన చేపల కూర అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పారాయన. అంతేకాదు తన చేతుల మీదుగా ఓసారి చేపల వేపుడు చేసి పెట్టారు కూడా. చిరంజీవి వచ్చే సంవత్సరానికి 70వ ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నారు. అయితే సరే ఏమాత్రం తగ్గేది లేదు అంటున్నారు. ఏడు పదుల వయసుకు అడుగు దూరంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. అయినా సరే అదే ఫిట్నెస్‌తో కుర్ర హీరోలను మించి హుషారుతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. నటన కానీ, డాన్స్ కానీ ఏ విషయంలోనూ తగ్గడం లేదు చిరంజీవి. అయితే మెగాస్టార్ చిరంజీవి గురించి అందరికీ తెలిసిందే. కానీ ఆయన పర్సనల్ విషయాలు కొంతమందికి మాత్రమే తెలుసు. మరీ ముఖ్యంగా ఆయనకు ఏ ఫుడ్ అంటే ఇష్టమో తెలుసా? చిరంజీవి మంచి భోజన ప్రియుడు. కానీ అతిగా కాకుండా ఎంత ఇష్టమైన ఫుడ్‌నైనా మితంగా తింటారు. అందులో భాగంగా ఆయనకు ఎంతో ఇష్టమైన ఫుడ్‌కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఓ సందర్భంలో సినిమా ఫంక్షన్‌లో అందరి ముందు యాంకర్ సుమ ఈ ప్రశ్న మెగాస్టార్ చిరంజీవిని అడిగింది. అయితే ఈ ప్రశ్న కూడా ఆడియన్స్ నుంచి వచ్చిందే కావటంతో చిరంజీవి గారు సమాధానం చెప్పారు. రాజమౌళి అనగానే ఫ్యాన్స్ ఈ ప్రశ్నను పేపర్ మీద రాసి ఇచ్చారు. ఇలా కొన్ని ప్రశ్నలు సేకరించి సినిమా ఫంక్షన్‌లో అడిగారు. అందులో భాగంగా సుమ అడుగుతూ నాటుకోడి కూర, చేపల పులుసు ఈ రెండిటిలో మీరు బాగా ఇష్టంగా తినేది ఏంటి అని మెగాస్టార్‌ను అడిగారు సుమ. దాంతో చిరంజీవి నోరు ఊరిపోతుంది అంటూ ఈ రెండు వదలకుండా తింటాను. అయితే ఈ రెండిటిలో ఒకటి మాత్రం ఆప్షన్‌గా తీసుకోవాలి అంటే మాత్రం ఎప్పటికీ చేపల పులుసు అంటే చాలా ఇష్టమని సమాధానం చెప్పారు చిరంజీవి. అందులోనూ మెగాస్టార్‌కు ఆయన మాతృమూర్తి అంజనాదేవి చేతుల మీదుగా చేసిన చేపల కూర అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పారాయన. అంతేకాదు తన చేతుల మీదుగా ఓసారి చేపల వేపుడు చేసి పెట్టారు కూడా. చిరంజీవి వచ్చే సంవత్సరానికి 70వ ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నారు. అయితే సరే ఏమాత్రం తగ్గేది లేదు అంటున్నారు. ఏడు పదుల వయసుకు అడుగు దూరంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. అయినా సరే అదే ఫిట్నెస్‌తో కుర్ర హీరోలను మించి హుషారుతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. నటన కానీ, డాన్స్ కానీ ఏ విషయంలోనూ తగ్గడం లేదు చిరంజీవి. అయితే మెగాస్టార్ చిరంజీవి గురించి అందరికీ తెలిసిందే. కానీ ఆయన పర్సనల్ విషయాలు కొంతమందికి మాత్రమే తెలుసు. మరీ ముఖ్యంగా ఆయనకు ఏ ఫుడ్ అంటే ఇష్టమో తెలుసా? చిరంజీవి మంచి భోజన ప్రియుడు. కానీ అతిగా కాకుండా ఎంత ఇష్టమైన ఫుడ్‌నైనా మితంగా తింటారు. అందులో భాగంగా ఆయనకు ఎంతో ఇష్టమైన ఫుడ్‌కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఓ సందర్భంలో సినిమా ఫంక్షన్‌లో అందరి ముందు యాంకర్ సుమ ఈ ప్రశ్న మెగాస్టార్ చిరంజీవిని అడిగింది. అయితే ఈ ప్రశ్న కూడా ఆడియన్స్ నుంచి వచ్చిందే కావటంతో చిరంజీవి గారు సమాధానం చెప్పారు. రాజమౌళి అనగానే ఫ్యాన్స్ ఈ ప్రశ్నను పేపర్ మీద రాసి ఇచ్చారు. ఇలా కొన్ని ప్రశ్నలు సేకరించి సినిమా ఫంక్షన్‌లో అడిగారు. అందులో భాగంగా సుమ అడుగుతూ నాటుకోడి కూర, చేపల పులుసు ఈ రెండిటిలో మీరు బాగా ఇష్టంగా తినేది ఏంటి అని మెగాస్టార్‌ను అడిగారు సుమ. దాంతో చిరంజీవి నోరు ఊరిపోతుంది అంటూ ఈ రెండు వదలకుండా తింటాను. అయితే ఈ రెండిటిలో ఒకటి మాత్రం ఆప్షన్‌గా తీసుకోవాలి అంటే మాత్రం
ఎప్పటికీ చేపల పులుసు అంటే చాలా ఇష్టమని సమాధానం చెప్పారు చిరంజీవి. అందులోనూ మెగాస్టార్‌కు ఆయన మాతృమూర్తి అంజనాదేవి చేతుల మీదుగా చేసిన చేపల కూర అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పారాయన. అంతేకాదు తన చేతుల మీదుగా ఓసారి చేపల వేపుడు చేసి పెట్టారు కూడా. చిరంజీవి వచ్చే సంవత్సరానికి 70వ ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నారు. అయితే సరే ఏమాత్రం తగ్గేది లేదు అంటున్నారు.